హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు సమ్మర్లో చల్లగా కూల్గా తాగబుద్ధి అవుతుంది కదా. ఫ్రూట్ సలాడ్ చేసుకొని తాగండి, చల్లగా బాగుంటుంది. ఈ ఫ్రూట్ సలాడ్ అనేది సమ్మర్లో చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నేను 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ అనేది బాయిల్ అవ్వాలి. ఒక పొంగు వచ్చే వరకు మనం మిల్క్ అనేది కుక్ చేసుకుంటూ ఉండాలి. మిల్క్ అనేది ఒక పొంగు వచ్చిందండి. ఇప్పుడు 1 కప్ గ్లాస్ పాలకి 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ షుగర్ అనేది మంచిగా మెల్ట్ అయ్యేటట్టు చూసుకోండి. షుగర్ అనేది మెల్ట్ అయ్యేసరికి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న కస్టర్డ్ పౌడర్లో టైప్స్ ఉంటాయండి. అదొకటి తీసుకొని ఒక బౌల్ తీసుకొని నేను 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దాంట్లోకి హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. పాలు అనేది మంచిగా బాయిల్ అయిపోయాయి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మీగడ వస్తుంది కదా, అది కూడా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లోనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇది మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, లేకపోతే గడ్డ కట్టిపోతుంది. కొంచెం గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసుకుంటే చాలండి. వీడియోలో చూపించిన విధంలో చేసేసుకోండి. చూసారా, ఇది ఇట్లా ఉంటే చాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకొని ఒక 5 minutes వరకు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఒక 5 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చూసారా అండి, వేడి అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దీనికి కావాల్సిన ఫ్రూట్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. దానిమ్మ, యాపిల్, బనానా. మీ ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఎగస్ట్రా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానిమ్మ, యాపిల్స్, బనానా వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు అండి. మ్యాంగో, మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి వేసుకోండి. ఫ్రూట్ సలాడ్ అనేది బాగుంటుంది. ఫ్రూట్ సలాడ్ అంటే ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్. థ్యాంక్ యూ ఫర్